తేదీలలో ఐసియు ఐ కేర్ ఆరోగ్య మహాయజ్ఞం కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ వర్క్షాప్కి విచ్చేసిన మా ఆత్మీయ సాయి బంధువులందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. ముందుగా మన ఐఎస్ఎస్ బిఎస్టి ఫౌండర్ చైర్మన్ గారైన శ్రీ సాముద్రికం నరసింహారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరు వృత్తిరీత్యా డాక్టర్. వీరు శ్రీ బాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక టెంపుల్ మేనేజర్ గారు ధనరాజు గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ధనరాజు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की वंदनम वंदनम गिरिनंदिनी प्रिय नंदना वंदनम वंदनम गिरिनंदिनी प्रिय नंदना मंगलम मंगलम मुनि बृंद हृदय चंदना मंगलम मंगलम मुनि बृंद हृदय चंदना वंदनम करिवदन प्रिय नंदना
दीपज्योति नमोस्तुते परब्रह्म दीपज्योति जनार्दना दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दना दीपोमि हरतु पापम् दीपज्योति नमोस्तुते। మహానుభావులైన శ్రీ హనుమంతరాజు గారు, అలాగే ధనరాజు గారు, మన బాలకృష్ణ గారు మరియు ట్రస్ట్ మెంబర్స్, కమిటీ మెంబర్స్, ఆర్గనైజర్స్ అండ్ కన్వీనర్స్, అలాగే ప్రతినిధులుగా విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు, స్వాగతం. నేడు రేపు మనల్ని ఇక్కడికి చేర్చి ఐసీయూ అంటున్నాడు బాబా. ఐసీయూ అంటున్నాడు బాబా అంటే ఐ కేర్ యూ అంటున్నాడు బాబా. మన బుద్ధిని, మనస్సుని, దేహాన్ని ఈ 2 రోజులు ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క సహవాసంతో, సహజీవనంతో ఉండాలని, మనల్ని తన దగ్గరలో అంటే సమీపంలో పెట్టుకోవాలని మనల్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ రప్పించాడు మన సాయిబాబా. ఈ వర్క్షాప్ భౌతికాన్ని మరియు ఆధ్యాత్మికాన్ని మెరుగుపరిచే అద్భుతమైన బాబా దయ, బాబా ప్రేమ, బాబా వాత్సల్యం. ముందుగా ఒక ప్రీ టెస్ట్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్. ఇవాళ మనకి షెడ్యూల్ అంతా చూసుకున్నారు కదా, ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి ఇవాళ ఏంటి, రేపు ఏంటి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర. స్పీకర్స్ అంతా మహానుభావులు అందరూ వస్తున్నారు. మన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయో చూస్తే అవన్నీ కూడా మనం అనలైజ్ చేసి ఇలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి అంటే అవి కూడా కవర్ చేసి మన స్పీకర్స్ మనకి చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను ఇది తెలుసుకోవాలని వచ్చాను, లేదా నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఆశిస్తున్నానని మనం దాంట్లో రాస్తామండి. ఓకే అండి. అది ప్రతి ఒక్క మాట్లాడే ముందు వారి దగ్గర నుండి ఏం ఆశిస్తున్నామో ఎల్ఐసి చేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా వాటిని కూడా వారి దృష్టిలో పెట్టుకుని మనకి అందించడం జరుగుతుంది. ఎందుకంటే వారు బాబా సెలెక్ట్ చేయబడిన నిష్ణాతులైన జ్ఞానవంతులు. వారు తప్పక మన డౌట్స్ అన్నీ కూడా తీరుస్తారు. సాగినామాలు జపిస్తూ చాలా ఏకాగ్రతతో ప్రాస్తావం ఇదంతా కూడా. దీప ప్రజ్వలన అంటే మన బాబా దగ్గర ఇప్పుడు దీప ప్రజ్వలన జరిగింది. దీప ప్రజ్వలన అంటే బాబా దగ్గర జ్ఞాన ప్రజ్వలన మొదలైందండి ఇప్పుడు. ఓకే అంటే ఈ 2 రోజులు కూడా మన జ్ఞానంతో నిండిపోయేట్లాగా బాబా ఏర్పాటు చేస్తున్నారండి. శ్రీ సాయి తపస్సు జరుగుతున్న తర్వాత ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చారండి మన బాబా. ముందు ప్రీ టెస్ట్, తర్వాత దీప ప్రజ్వలన అంటే మన అక్కడ వెలిగించాం భౌతికంగా, కానీ మన మనస్సులో మన యొక్క జ్ఞాన దీపాన్ని వెలిగించడం జరిగింది. తర్వాత సాయి తపస్సు అనేటువంటిది ఒకటి ఉంది. దానివల్ల ఏంటంటే సాయి తపస్సు ఏంటంటే ఇంకా నిర్మాణం చేసుకోవాలి. మన మనస్సుని నిర్మాణం చేసుకొని మంచి క్షేత్రంగా మలుచుకొని బాబా స్వయంగా నాటే జ్ఞాన రత్నాల విత్తనాలకు అనువుగా చేసుకుని ఆయన సంరక్షణలో పండే పంటగా మారుతాం ఈ 2 రోజుల్లో మనం బాబా దయ వల్ల. అంటే ఆయన మొత్తం నిర్మాణం చేసుకుంటే బాబా ఈ క్షేత్రాన్ని స్వయంగా తనే జ్ఞాన రత్నాలని పడే విత్తనాలని మనకి అనువుగా చేసుకుంటే ఆయన నాటి ఆయన సంరక్షణలో పండే పంటగా మారిపోవాలి మనందరం కూడా. తర్వాత ఈ దేహానికి ట్రైనింగ్ ముద్రల ద్వారా, మన ఆరోగ్యానికి అవసరమైనటువంటి ముద్రల ద్వారా మనం దేహానికి కావాల్సి ఉంటుంది. అలాగే బుద్ధిని ప్రచోదనం చేయడానికి ఓర్పు, సహనం. మన బుద్ధి అటు పరిగెత్తకుండా అనవసరమైన విషయాల్ని, నెగిటివ్ విషయాల్ని ఇది కాకుండా మన ఓర్పు, సహనం. మనం ఎందుకు తగ్గాలి, తగ్గితే నెగ్గినట్లేనా అనే వివరణతో బుద్ధిని కూడా బాబాల ముందు పెడితే, బాబాకి సరెండర్ అయితే ఎప్పుడు ఏం చెప్పాలో ఏం చేయాలో ఆయనే నడిపిస్తారండి. అలాగే ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మలుచుకోవడానికి, ఉన్న వ్యాధులను తరిమి వేయడానికి శ్రీ సాయిబాబా ప్రకృతి ద్వారా మనకి ప్రసాదించిన వస్తువులతో ఎలా జీవించాలి అనే అంశం మనలో ప్రవేశపెట్టి మనకి సాధనకు అవసరమైన ఈ ఉపాధిని ఈ శ్రీ సాయి సచరిత్రలో బాబా చెప్పినట్లు గుర్రపు రౌతు గుర్రాన్ని తన గమ్యస్థానం చేరేంత వరకు జాగ్రత్తగా చూస్తాడు అన్నట్లు ఈ శరీరాన్ని బాబాను చేరడానికి ఉపయోగించుకునే విధంగా బాబా ఏర్పాటు చేస్తున్నారండి ఈ వర్క్షాప్. కాబట్టి మనస్సు
బుద్ధి శరీరం మనం ఇక్కడే ఉంచుకుందామండి, ఎక్కడ పంపించద్దండి. ఇది గోడలు కట్టేసాం, అందుకనే పైన బ్యారికేడ్స్, అక్కడేమో వెనకాల బ్యారికేడ్స్, ఈ తలుపులన్నీ వేసాం. మనం ఇవాళ ఈ 2 రోజులు కూడా ఎక్కడికి పంపించద్దండి. బుద్ధి ఇక్కడే ఉంచుకుందాం, మనసు ఇక్కడే ఉంచుకుందాం, మన శరీరాన్ని అంతా కూడా ఇక్కడే ఉంచుకొని హాయిగా అటు తిరగద్దండి, అతుక్కుపోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అయినా కూడా బాబా దగ్గర వల్ల ఎవ్వరు కూడా పొద్దున్న మొదలెడితే రాత్రి వరకు కూడా అలాగే కూర్చున్నారండి. ఓపిక, ఓర్పు, సహనం అంతా బాబాయ్ మనకి ఇస్తారు. కాబట్టి బుద్ధి శరీరం మనం ఎక్కడే ఉంచుకుందాం. సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లీజ్ తీసేసి ఆఫ్ చేసేసుకోండి. ఓకే అండి, దయవుంచి చేసుకోండి. ఎందుకంటే నేను డిస్టర్బ్ అవ్వడం వల్ల నా పక్క వాడిని కూడా డిస్టర్బ్ చేస్తారు. అందుకని సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుందామండి. మనం బాగుపడి 10 మందికి తెలియచేద్దాం, సేవ చేద్దాం. ఇంకొక మాట ఏంటంటే, ఇంకొకటి మనం ఇది ఒక వర్క్షాప్ అండి. ఈ వర్క్షాప్లో వెల్డింగ్ ఉంటుంది, రిపేర్లు ఉంటాయి, డెంటింగ్ ఉంటుంది, కలర్ కూడా ఉంటుంది. ఏం డెంటింగ్? మనకి 2 రకాల డెంట్లు ఉంటాయి, ఇండెంట్, అవుట్ డెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పాత్ర కోపంతో కింద కొట్టే ఉంటుంది, అది ఇండెంట్ అవుతుంది, అది సొట్ట అంటాం కదా. అదే ఇక్కడ బుర్ర మీద ఎవరైనా శుద్ధిలో కొట్టాడనుకోండి, అవుట్ డెంట్ వస్తుంది, ఇలా పొప్పి కడుతుంది. అలాగే మన బుద్ధికి మనసుకు చేరినటువంటి ఈ సొట్టాలు ఉన్నాయే, అవన్నీ తీయడానికి, ఏదైతే మన మనస్సుకి అంత నల్లరంగు పూసుకున్నామో దానికి బయట కలర్ ఇవ్వడానికి, అలాగే ఈ శరీరాన్ని సాధన కోసం ఉపయోగించేట్లా చేయడానికి కోసమే బాబా ఈ వర్క్షాప్ పెట్టారు. ఈ వర్క్షాప్ బాబాచే నిర్మించబడింది. అలాగే మనం అందరూ సేవ చేద్దాం. అలాగే ఫాలోఅప్ కూడా జరుగుతుందండి. ఆ ఫాలోఅప్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే పేర్లు ఇవ్వండి. ఇది అయిపోవడం కాకుండా వాళ్ళని 6 months వరకు కూడా ఫాలోఅప్ చేసి వారి ఆరోగ్యం ఎలా ఉంది, ముద్రలు వాళ్ళు చేస్తున్నారు లేదా, ఫలానా వ్యక్తి చెప్పినటువంటి ఆ చికిత్సలు అవి చేస్తున్నారు లేదా, లేకపోతే మనం సహనం ఏమైనా కోల్పోయామా, లేకపోతే ఎలా కోల్పోయాం, ఇవన్నీ కూడా ఫాలోఅప్లో వస్తాయండి. అంటే మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి చేసిన ఏర్పాటే ఈ ఐసీయూ, ఐ కేర్ యూ అంటున్నాడు మన సాయిబాబా. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, అందరూ ఇక్కడే ఉండాలి. మనందరం కలిసి హాయిగా దీన్ని దిగ్విజయం చేసుకుందాం. బాబా మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటారండి. బాబా ఇక్కడ అందరి దగ్గర చూస్తూ ఉంటారండి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు బాబా ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తూనే ఉంటారు. కాబట్టి సాయిబాబా దయ వల్ల ఇది దిగ్విజయం కావాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన చైర్మన్ గారు ఇప్పటి వరకు మనం ఇక్కడ మనస వాచ కర్మణ, మన మనసు, బుద్ధి, మన శరీరం ఇక్కడే లగ్నం చేసి మనం ఈ కార్యక్రమాన్ని మన కొరకు మనం ఉపయోగించుకోవాలని చాలా చక్కగా వివరించారు. అలాగే ప్రీ టెస్ట్ గురించి ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మీకు డౌట్స్ క్లారిఫై చేస్తారు. కొంత ఇంట్రడ్యూస్ చేశారు. ధన్యవాదాలండి. ఇప్పుడు బాలకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. కూడా దీంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. వారు గత 3 సంవత్సరాలుగా ఈ సాయి భక్తులందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకుని వచ్చేసి అందరికీ సేవలు అందిస్తున్నారు. ఇలాగే ఐసీయూ అని చెప్పేసి, అంటే ఐ కేర్ యూ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడాను అందరికీ, సాయి భక్తులందరికీ కూడా ఆరోగ్యం చేకూరాలని చెప్పేసి సాయి ప్రోత్బలంతో వీరు సేవల్ని అందిస్తున్నారు. అలాగే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలో కూడా సేవాభావం పెంపొందించి అందరినీ ఒకే కులం, ఒకే మతంగాను, అదే సాయి మతంగా ఆచరించడమే ఈ మొదట ఆచరించడం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇది జరుగుతున్నది. అలాగే ఫస్ట్ షిరిడీలోని జరిగింది, తర్వాత వాకాడులో కూడా ఈ కార్యక్రమం జరిగింది. ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ సేవ ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఇతరులు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రేరణ కల్పించడమే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే ఇటువంటి సేవల ద్వారా మన సాధన కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ట్రస్ట్కి నిధుల కోసం కానీ, అభ్యర్థనలు కానీ, విజ్ఞప్తులు కానీ ఏమీ ఉండవండి. ఇటువంటి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా సేవ చేయడమే ఈ ట్రస్ట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయి, అదే నీ కుటుంబానికి
ఆసరా సాయి కూడా మనల్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఇతరుల కష్టాలను ఎదిగి మనం సహాయపడితే మన కష్టాలని సాయే స్వయంగా చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశాలతో ఈ ట్రస్ట్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ తాలూకా ఈ ఉద్దేశాలను అందరూ కూడా ఆచరించి వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ ఎదగడానికి దానికి మనందరం కూడా సాయం చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి ఈ ట్రస్ట్ని ముందు ముందు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నరసింహారావు గారికి, ఈ సభ్యులందరికీ కూడా నమస్కారం. బాలకృష్ణ గారికి ధన్యవాదాలండి. మా ట్రస్ట్ గురించి, ట్రస్ట్ ఉద్దేశాల గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైన హనుమంతరాజు గారు సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సాయినాథ్ మహారాజ్కి జై. నరసింహరావు గారు, వత్సతి మణిలక్ష్మి గారు, బాలకృష్ణ గారు, ఇంకా అనేక మంది సాయి భక్తులు. ఇప్పుడు ఈరోజు మేజర్ పోర్షన్ నాదే. ఇప్పుడు మాట్లాడి అప్పుడు మాట్లాడి మళ్ళీ చెట్టుకు కోరుకుంటాడు. ఈ ఫేస్ని మళ్ళీ చూడాలి కదా, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ ట్రెమెండస్ వర్క్ చేస్తున్నారండి. వాకాళ్ళలో కానీ అంతకుముందు స్వీట్లో కానీ నా భూతో నా భవిష్యత్తు లాగా చేస్తున్నారు. ఇప్పుడు మనందరం సాయి నరసింహారావు గారికి, వారి సతీమణికి, వారి టీంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సాయి సత్యత్వంలో 2వ అధ్యాయంలో 75 ఓవిలో దబోత్కరు సాయిని నమస్కారం చేసుకొని తన్మయత్వం పొంది, ఈ నాకు అవకాశం కల్పించిన నానా చంద్రోత్కర్ కానీ నా ఆత్మీయులందరికీ, నా చుట్టాల కంటే వాళ్ళు నాకు చాలా చాలా గొప్పవాళ్ళు. నా ఆధ్యాత్మిక పురోగతికి నాకు తోడ్పడ్డారు. ఈ సాయి దగ్గర రావడానికి వాళ్ళు కారణమయ్యారు. అలాంటి వారికి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు అంటారు. అధ్యాయం 2లో 75 ఓబీలో. అలాంటి మనకి ఈ అవకాశం కల్పించిన ఈ సాముద్రిక నరసింహరావు గారికి ఎన్ని చెప్పాలి సార్? చూడండి, అధ్యాయం చదవండి, 2వ అధ్యాయానికి వెళ్ళండి, 75 ఓవి చదవండి, మీకు అర్థమవుతుంది. అందుకని ఈ సందర్భంగా మీ అందరి తరఫున ఈ మహానుభావుడికి, ఆ లక్ష్మి గారికి అపోజ్ బాబా ఆశీస్సులు ఉండాలి. బాబా ఆశీస్సులతోనే వారు చేస్తున్నారు. మీరు మీ జన్మను ధన్యం చేసుకున్నారు తల్లి. అందరూ ప్రతి ట్రస్టీ, ఎందుకంటే అవకాశం రాదు, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఏమో చేసుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచిన కాడి నుంచి లేస్తున్నాము, కాఫీ తాగుతున్నాము, ఫోన్ చేస్తున్నాము, పని చేస్తున్నాము, అది కాదు కదా లైఫ్. అందుకని మనము సాయి తపస్సులో కానీ, సహనంలో కానీ, సాయి సత్యత్వ ఆధారంగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే, బాబాగారి సంకల్పంతో, బాబాగారి ఆశీస్సులతోటి మీకు అంతకు ముందు తెలియని విషయాలు కొన్ని చెప్పాలని నా తాకత. బాబాగారి ఆశీస్సులు అంటే ఒక బాబా సత్యం సరిపోతుంది, ఇంకా చదివితే కానీ వారి యొక్క బ్రహ్మాండకు అర్థమవుతుంది. ఎవరు అంటారు, సార్ ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారు సాయిబాబాని, చెప్పచ్చు కదా. సముద్రాన్ని సముద్రం ఎవరో అనలేదనుకోండి, ఎందుకు సార్ బాగా. సూర్యుడు కాదు అన్నారనుకోండి, వాళ్ళ అమాయకత్వం. చంద్రుడు కాదు అన్నారనుకోండి, వాళ్ళ అమాయకత్వం.
మనం ప్రూవ్ చేసుకోవాలా? అక్కర్లేదు. ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అనవసరం ఇంపార్టెన్స్ ఇచ్చి అవుతుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ చేతకానితనాన్ని మనం క్షమించుతాం. ఎందుకంటే మనం సాయి భక్తులు, మనకి సహనం ఎక్కువ. అవునా కాదు? సో ఆ సహనంతో మనందరం ఉన్నాం కాబట్టి, ఆయన ఆశీస్సులు మనతో ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం ఇలా ఉంటాం. అందుకని బాబాకి ఎప్పుడూ మన కృతజ్ఞత ఉండాలి. ఇంకా చాలా చెప్పాలని ఉంది. సో ఆ టైం ఉంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ సాయి చరిత్రలో లోనికి వెళ్తే జ్ఞాన రత్నాలు దొరుకుతాయి అని చెప్పారు చాలాసార్లు. ఎలా ఉంటాయో చూద్దాం. 11 నుంచి 10 నుంచి 11, 2 నుంచి 5:15కి నేను మా వాడికి చెప్పాను, ఏంటంటే 2 గంటల 15 నిమిషాలు మాట్లాడాలా మీరు? మనం మాట్లాడమన్నా ఆ బాబా మాట్లాడిస్తారు. వాళ్ళు అవకాశం ఇచ్చారు, మనం ఎవరు మాట్లాడాలి? మరి ఏం మాట్లాడతారు మీరు? ఏం లేదు, అక్కడికి వెళ్ళి ఆయన తలుచుకుంటాం, ఏమవుతుంది మాట్లాడతాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేనేం అనుకోవాలి, ఇక్కడికి వచ్చాం బాబా తలుచుకున్నాం అని ఏమంటుంది మాట్లాడతాం. ఓకేనా? మరి తర్వాత 10కి కలుద్దాం. మరి థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మనం సాయి తత్వాన్ని ఎంతవరకు అలవర్చుకుంటామో, మనం ఎలా అలవర్చుకోవాలనేది ఇంకా ముందు సెషన్స్లో కూడా హనుమంతరాజు గారు మనకు చక్కగా వివరిస్తారు. వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మీకు ప్రీ టెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కొద్దిగా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే, ఇందాక కొంచెం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు, దాన్ని ఎలా ఫిల్అప్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చైర్మన్ గారు మీకు సాయిరామ్. పవన్ పవన్ అమ్మ, అందరికీ సాయిరామ్మ. ఇప్పుడు మనం ప్రీ టెస్ట్ని అందరు ఇలాంటి పేపర్లను తీయండి, ఒక్కసారి బయట పెట్టుకోండి, పెన్నులు తీసుకోండి, అందరు రాయాలి. మేము కూడా రాస్తున్నాం, అందరు రాసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే పైన పేరు రాయండమ్మా. అందరూ కూడా పేరు, ఊరు, మీ మొబైల్ నెంబరు, సీరియల్ నెంబర్ మేము ఇస్తాం తర్వాత. ఓకే అంటే పేరు రాయండి, ఊరి పేరు రాయండి, ఫోన్ నెంబర్ రాయండి. తర్వాత సాయిబాబా కనిపిస్తుందండి, ఇలా ఆకారం ఉంది కదా, దాంట్లో మనం సాయి 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 అని ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మోర్ కాన్సన్ట్రేషన్తో మొత్తం ఫిలప్ చేయాలి. ఇలా ఈ విధంగా సాయి 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 అంటూ ఒకసారి అనుకుంటూ 2 సార్లు 3 సార్లు సాయి 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 అంటూ ఫిలప్ చేయాలి. అమ్మ అర్థమవుతుందా? కొంతమందికి ఏమో ఇలా వచ్చింది, ద్వారకామాయి బాబా వచ్చారు, కొంతమంది సమాధి మందిరం బాబా వచ్చారు. అదంతా కూడా ఫిలప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ శ్రీ సాయినామం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సాయినామం వల్ల మనకి ఏం కలుగుతుంది? సాయినామ జపం చేయడం ద్వారా మనకి ఏం లభిస్తుంది? అది 2-3 వాక్యాలు రాయండి. అలాగే నేడు రేపు జరగబోయే అంశాల ద్వారా ఫస్ట్ వినండి, విన్న తర్వాత రాత్రిగా ఇవాళ రేపు జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇంకా చెప్పినట్ల శ్రీ సాయి తపస్సు ద్వారా ఏం సంపాదిద్దాం అనుకుంటున్నారు? అంటే సంపాదన కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇలా ఉంటే బాగుంటుంది, ఈ తపస్సులో నేను ఇలా చేస్తే బాగుంటుంది, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాను, ఏదో ధ్యానం అంటారో, ఇది తపస్సు అంటారో, లేకపోతే నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాను, అది ఎక్స్పెక్టేషన్.
ఆరోగ్యానికి మొదలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? షుగర్ గురించి అనుకుంటున్నామా, బీపీ గురించి అనుకుంటున్నామా, థైరాయిడ్ గురించి అనుకుంటున్నామా? అవి మీ ఎక్స్పెక్టేషన్స్. నాకు థైరాయిడ్ తగ్గడానికి ఆరోగ్యానికి కావాల్సిన ముద్రలు ఏం చెప్తారు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓర్పు సహనం ఓర్పు సహనం తగ్గితే నెగ్గినట్లే ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాంట్లో. అలాగే వ్యాధులు చికిత్స కొంచెం నిదానంగా రాయాలి. కాబట్టి అయిపోవడం మొత్తంగా సాయి 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 రాయకుండా సాయి 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 అనుకుంటున్నాను. ప్లీజ్ ఒకడు పక్క పక్కన మాట్లాడద్దమ్మా, ప్లీజ్ ఇక్కడే పెట్టండి మనస్సంతా కూడా. ఎందుకంటే ఇది స్టార్ట్ అవుతుంది మనకి లోపల నుంచి ఒక జ్ఞానోదయం అయిపోతుంది, మనకి ఒక ప్రజ్వలింపబడుతుంది. అంత ఇది చాలా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాను సార్, డిస్టర్బ్ అయిపోతారు. అమ్మా ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రాయండి. ఇది కాపీ పట్టలేదు, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రాయండి. మనసంతా కూడా ఎక్కడే పెట్టుకుని ఆయన ప్రశాంతంగా సాయి నామాన్ని చాలా బాగుంది. కలిపేసి అపార్థం చేసుకోకండి. ఓటు సరే ఉండాలి, మనం తగ్గాలి. ఎందుకంటే బాబా పిల్లలు కాబట్టి సంతోషపడే బాబా మనం నెగ్గిస్తారు. అల్టిమేట్గా నెగ్గే మనమే. ఇవాళ టెంపరీగా తగ్గుతాం, అవన్నీ మనకి వస్తాయి. ఇప్పుడు ఓటు సరే ఇవాళ
మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సాయి నామం ఏంటి, సాయి నామం గురించి ఏమని మాట్లాడుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం అని మాట్లాడడానికి వస్తాయి. కాబట్టి తొందరగా ఫిగర్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏమంటే సీరియల్ నెంబర్లు ఎవరు వేయకండి, మేము వేసుకుంటాం. అది ఖాళీ చేస్తే ఇది వేసుకుంటాము. త్రీ మినిట్స్ మోర్ అండి. నిమిషాల 27 సెకండ్లు టీచింగ్ చేసి రికార్డు స్థాపించి బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు పలుమార్లు అందుకున్నారు. వీటన్నింటికన్నా వీరు పరమ సాయి భక్తులు. వీరు గుర్రంగూడ హైదరాబాద్ సాయిబాబా మందిరానికి మేనేజింగ్ ట్రస్టీగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆలయాలకి చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. వీరు మెడిటేషన్ క్లాసెస్ కూడా సవివరంగా వివరిస్తారు. అయితే ఇప్పుడు జరిగిన ప్రీ టెస్ట్లో కొన్ని అంశాలని ఎక్స్పెక్ట్ చేశారండి మన సభ్యులు. వాటిలో వచ్చినవి, ముఖ్యంగా ప్రముఖంగా వచ్చినవి కొన్ని చెప్తానండి. ఈ సాయి తపస్సు ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, మేము మంచిగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. మనస్సుని అదుపులో ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆనందాన్ని, మనశ్శాంతిని, ధ్యానాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత చాలా ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలని రాశారండి. తర్వాత ప్రశాంతత పొందడం ఎలాగా, మోక్షము, ఏకాగ్రతని ఎలా పొందగలుగుతాము అనేవి అంటే మేజర్గా వచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి మించి సార్ మనకి క్లారిటీ ఇచ్చి మనందరినీ సాయి తపస్సులోకి తీసుకెళ్తారని కోరుచున్నాను. శివుడు ఘాతకసేనుడు అనే ఒక రాక్షసుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. ఆ వరాలు తీసుకొని ఆ రాక్షసుడు అందరూ దేవతలను చంపేస్తున్నాడు. అందరూ దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళేసి, స్వామి మీరు వరాలు ఇచ్చారు, అతను మరీ అందరిని చంపేస్తున్నాడు, దేవతలందరినీ, మీరు చంపేయాలి ఆయన్ని అంటే, అరే బాబు ఆయన నా భక్తులు, నేను వరం ఇచ్చాను, నేను ఎలా చంపుతాను, నేను చంపను. వీళ్ళందరూ మళ్ళీ దేవతలు కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి చెప్పారు. ఈ దేవతలు విష్ణుమూర్తి కలిసి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళేసి ఇలా చెప్తే, అప్పుడు విష్ణుడు ఏమన్నాడంటే, విష్ణు అతను నా భక్తుడయ్యా, నేను ఎలా చంపుతాను, వరం ఇచ్చాను. అప్పుడు విష్ణుడు ఏమంటాడంటే,
మరి నేను నీ భక్తుడినే కదా. ఇప్పుడు మనము సాయి తపస్సుని స్టార్ట్ చేస్తున్నాం. మన మనసులో సాయినాథుడు ఒక్కడే ఉండాలి. మీరు అనొచ్చు, ఎలా ఉండాలి సార్? కృష్ణుడు గోపికలు కావాలని చెప్పేసి వారు కోరుకున్నారు. అలాంటే మీరందరూ ఋషులు, ఇప్పుడు మీరందరూ దేవతలు, మీరందరూ దేవతల అంశాలు. అలాంటి కృష్ణుడు అయిన మన సాయినాథుడిని మనసులో నింపుకొని తపస్సుకి మనం తయారవుతున్నాము. సుఖాసనంలో కూర్చోండి, ఏమీ అక్కర్లేదు. సుఖాసనంలో కూర్చొని సాయి తపస్సు చేసుకోండి. ఒక అర్ధగంట మనం మనసు ఎక్కడ పోయినా పర్వాలేదు. మీరు సాయినాథుని చూస్తున్నారు, మీరు సిరిలో ఉంటారు, ఆయన పాదాలు చూస్తున్నారు, ఆయన మనసును చూస్తున్నారు. చూడండి మాస్టర్స్, ఏ మార్పులకు శ్రమం చేయద్దు మాస్టర్స్. మీ దగ్గర పంపించాను. ఆమె కొన్ని ముద్దలు చెప్పారు. తర్వాత ఆమె గర్భవతి అయ్యి అబ్బాయి పుట్టాడు. సో స్వామివారి దయ వలన అది మొత్తం మన దీప్తి గారికి థ్యాంక్ చెప్పాలి. ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఫస్ట్ అమ్మ దీప్తి గారికి ముందు కృతజ్ఞత చెప్పు, థ్యాంక్ చెప్పని చెప్పానమాట. చెప్పాను, చెప్తున్నారు అదే. ఇప్పుడు మనం ఆ గ్రేట్ మాస్టర్, గ్రేట్ విజనరీ, ఐకానిక్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్లో ధర్నీపేట ప్రకాష్ రావు గారు, వారిని మనం ఆహ్వానిద్దాం. ప్లస్ ఈ ముద్దల గురించి ఇంట్రడక్షను మేడం గట్టిగా చెప్తారు మనకి. ఏమో ఓకేనా సార్? రాగలుగుతారా? శ్రీమతి ధరణి ప్రగడ దీప్తి గారు ప్రసిద్ధ యోగాచార్య శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు మార్గదర్శకత్వంలో యోగా మరియు ముద్రలలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తున్నారు. వీరు యోగా ఉపాధ్యాయులుగా, ముద్ర పరిశోధకురాలు, తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు.
దీప్తి గారు ఆసనాలు, యోగా, ముద్రలు, ప్రాణాయామం, ధ్యానం, బంధాలు, క్రియలు, సుజా పద్ధతులే కాకుండా శవాసనం ద్వారా చేసే చికిత్సలో కూడా ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వృద్ధులు మరియు మంచానికి పని ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. ఆయన ప్రముఖ యోగాచార్యులు అండ్ ముద్ర ఎక్స్పర్ట్. మీలో ఎంతమందికి ముద్రల గురించి తెలుసండి? యోగ ముద్రలు ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించారా యోగ ముద్రలు? ఒక్క ముద్ర చూపించగలుగుతారా? ఏదైనా ఒక ముద్ర చూపించండి ఎవరైనా. బుద్ధ భగవానుని గుర్తు తెచ్చుకోగానే మనకు గుర్తొచ్చే ముద్ర ఏంటండి? జ్ఞాన ముద్ర. ఇదైతే ప్రపంచంలో అందరికీ తెలుసు, అవునండి. బుద్ధుడు చేసింది ఎక్కువసేపు ఈ ముద్రలో ధ్యానమే. అలాగే ఎంతోమంది దేవుళ్ళు, సాయిబాబా గారితో సహా చాలామంది ధ్యానానికి ముద్రలు ఉపయోగించుకున్నారు. కానీ మనము ఇప్పుడు ఆ ముద్రలు అనేది మర్చిపోయాం. ఇంకా మోడీ గారి దయ వల్ల యోగాని అట్లీస్ట్ గుర్తుంచుకున్నాం. మర్చిపోకుండా యోగా ఉంది అనేది మనం గుర్తుంచుకున్నాం. యోగాలో ఆసనాలు అందరికీ తెలుసు, ప్రాణాయామాలు అందరికీ తెలుసు, ధ్యానం అందరికీ తెలుసు. కానీ ముద్రలు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే యోగా చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది అందరికీ తెలుసు. కానీ పెద్దవాళ్ళు అయిపోతారు, కింద కూర్చోలేరు, మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళు యోగా చేయలేరు, భయపడతారు. యోగా అనగానే పారిపోతారు. నా యోగా క్లాస్కి రండి అంటే, అమ్మో నాకు వద్దండి, నేను కింద కూర్చోలేనండి, నేను ఎక్కువసేపు వంగలేనండి, కూర్చోవచ్చండి. మీరు నమ్ముతారా? నేను నమ్మలేదండి. మా నాన్న రీసెర్చ్ అంతా దీని మీదే. గత 30 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ చేసుకుంటే నా బ్రెయిన్లోకి అది వెళ్ళి నేను దాన్ని నమ్మడం మొదలుపెట్టి గత 10 ఏళ్ళే అయిందండి. ఓన్లీ 10 ఇయర్స్ నుంచి నేను మా నాన్న జర్నీలో ఓకే ఏదో కుతూహలం, ఈయన ఏదో చేస్తున్నారు, అందరికీ ఏదో తగ్గిస్తున్నారు, అది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆయన వెనక నేను కూడా పరిగెడుతున్నాను. తర్వాత అర్థమైంది, నేను సాఫ్ట్వేర్లో 20 ఏళ్ళు జాబ్ చేసి ఇంకా ఆఖరికి ఆ జాబ్ మానేసా. ఎందుకంటే నాకు అక్కడ హ్యాపీనెస్ రావట్లేదు, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. దేనికోసం నేను జాబ్ చేస్తున్నానో తెలియదు. ఎవరికో ఏదో ప్రాజెక్ట్ చేయాలి, ఇవ్వాలి, అది ఎవరు వాడతారో కూడా తెలియదు. కానీ ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలతోటి సమస్యలు తగ్గించుకునే వాళ్ళు ఇంటికి వచ్చి నాన్నగారితోటి హ్యాపీగా ఫీడ్బ్యాక్ చెప్తుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. ఆ హ్యాపీనెస్ కోసం ఉద్యోగం మానేసి ఇప్పుడు ఇలా మేము ముందుకు వచ్చానండి. అయితే ముద్రల గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ మా నాన్నగారు ఇస్తారు. మా నాన్నగారి గురించి కొంత ఇంట్రొడక్షన్ అండి. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయండి. కపిల మహర్షి జీవన సాఫల్య అవార్డు వాళ్ళు ఇచ్చారండి. కపిల మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. అలాగే ఆయనకి ముద్రా బ్రహ్మ అనే అవార్డు ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకమే ఉందండి ఆయనకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్. ఆయన గురించి పేపర్లో న్యూస్ కూడా ఎలా ఉంటుందంటే, పార్క్ కనిపిస్తే యోగా క్లాస్ పెట్టేస్తాడు. ఫ్రీ క్లాసెస్ అండి. పార్క్ ఎక్కడైనా కనిపించిందంటే పొద్దున్నే వెళ్ళిపోయి యోగా క్లాస్ పెట్టేసి అక్కడ వాళ్ళతోటి ఆసనాలన్నీ చేపించేసి అన్ని రకాలు వాళ్ళని ఆరోగ్యంగా చేయడం, ఇదే పని. పొద్దున్నే బండి వేసుకుని వెళ్ళిపోవడం, మళ్ళీ 8:30, 9 కల్లా ఇంటికి వచ్చేయడం. పొద్దున్నంటే 4:30కి వెళ్ళేవాళ్ళు, 8:30కి వచ్చేవాళ్ళు. అంత దీక్షతోటి ప్రజల ఆరోగ్యమే ఆయన మహాభాగ్యంలాగా ఉన్నారండి. సో ఆయన నుంచి అసలు ఈ ముద్ర అంటే ఏంటో తెలుసుకుందాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు ఆల్రెడీ తెలుసు మీకు అందరికీ. నన్ను అందరూ యోగా వాళ్ళందరూ కెమెరామెన్ కూడా చూపించేస్తున్నారు. బాబా సూపర్ ఇన్వాల్వ్మెంట్, వెరీ హ్యాపీ, వెరీ గుడ్. నెక్స్ట్ వాయుతత్వం వేలు చూపించండి. నాకు ఇప్పుడు చూపిస్తే నేను వెళ్ళిపోతాను, మీకు కోపం వచ్చింది అనుకుంది. ఓకే, నెక్స్ట్ పృథ్వీతత్వం. ఉంగరం వేలండి, అన్నిటికంటే పెద్ద వేలు కాదు, ఉంగరం వేలు. ఓకే, ఇంకా మిగిలింది ఇలా చూపించండి చాలు. అన్నిటికంటే పెద్ద వేలు ఇలా చూపించండి. ఓకే, మీకు ఇంకొక ముద్ర తెలుసు, ఆలోచించి చెప్పండి మీకు ఏ ముద్ర తెలుసో. ఈ చేతులతో వేళ్ళతో చేసేది జ్ఞానముద్ర కాకుండా మీ అందరికీ ఇంకొక ముద్ర తెలుసు.
ఈవిడ చెప్తున్నారు. ఒకసారి నిల్చోండి మేడం, ఒకసారి ఆవిడకి అందరూ చప్పట్లు కొట్టండి. అగో ఆవిడ పెట్టేది ఏ ముద్ర? నమస్కార ముద్ర. అది కూడా ముద్రేనండి. మనం రోజు సాయిబాబా కూడా నమస్కారం పెడుతున్నాం, అది ముద్ర అని తెలియదు. మీలో ఎంతమందికి ముద్రలు తెలుసు అంటే 5 మంది చేతులు ఎత్తారు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమందికి ముద్రలు తెలుసు? అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. లోపల ఉన్నాయి, బయటికి తీస్తున్నాను అంతే. నేనేమి మీకేమి రాకెట్ సైన్స్ నేర్పించట్లే. కూసు విద్య, తెలియకపోతే బ్రహ్మ విద్య, తెలిస్తే ఇంతే. చేతులు ఓపెన్ చేస్తే లోపల వెళ్ళలేదు కదండి. ఓకే, ఇప్పుడు ఈ ముద్రలు చేస్తే ఆరోగ్యం ఎందుకు బాగుపడుతోంది? అసలు వేలు ఇలా పెట్టేస్తే, ఇప్పుడు బుద్ధుడు ఇలా పెట్టుకొని కూర్చున్నారు, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ పెట్టుకోండి. పెద్ద వేలు ఉంగరం వేలు చివర్లు కలపండి. బటన వేలు ఉంగరం వేలు పెద్ద వేలు చివర్లు కలపండి. చిటికెన వేలు తిన్నగా ఉంచాలి. 2 చేతులు ఇలా పెట్టుకుంటే ఏమవుతుందో తెలియట్లేదు. ఇది పెట్టుకోండి, తేనుపులు వచ్చేస్తాయి. ఆ తేనుపులు రాకపోతే కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. గ్యాస్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మోకాలు నొప్పి రావచ్చు, కొంతమందికి గుండె నొప్పి వచ్చి పోవచ్చు కూడా. సో గ్యాస్ చెప్తున్నాను చూడండి, సింటమ్స్ అన్నీ చెప్తున్నా. ఇందులో ఏది ఉన్నా ఈ ముద్ర వేసుకోండి.